ఏంటి మేడం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసేసినంత ఈజీ అనుకుంటున్నారా జిమ్‌కెళ్ళి వర్కౌట్స్ చేయడం? లాస్ట్ టైం నేను జిమ్‌లో లెగ్ వర్కౌట్స్ చేసి స్టెప్స్ దిగేటప్పుడు దిగలేకపోయాను కదా! ఆ వీడియో కింద ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరో కానీ ఇలా కామెంట్ చేశారు. ఆ కామెంట్ చదివిన వెంటనే అతనికి రిప్లై ఇద్దాం అనుకున్నాను. కాకపోతే రిప్లై ఇచ్చాననుకోండి అతను ఒక్కడే చూస్తాడు కదా! అదే ఇలా వీడియో చేసి పోస్ట్ చేశాననుకోండి అలాగా ఆలోచించిన ప్రతి ఒక్కరికి కూడా ఒక సమాధానం దొరుకుతదని చెప్పి ఇలా వీడియో చేస్తున్నాను. అతను నన్ను మర్యాదగా మేడం అన్నారు కాబట్టి నేను కూడా అతన్ని మర్యాదగా సార్ అని పిలుస్తాను. ఏంటి సార్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసి పోస్ట్ చేయడం అంత సింపుల్ అనుకుంటున్నారా? కరెక్ట్‌గా లెక్క పెడితే నేను జిమ్‌లో జాయిన్ అయ్యి 10 డేస్ అవ్వలేదు. ఈ 10 డేస్ లోనే నాకు జిమ్ లో ఏ వర్కౌట్ ఎలా చెయ్యాలి, ఏ వర్కౌట్ ఎలా చేస్తే ఏ మజిల్ పైన వెయిట్ పడుతుంది అని చెప్పి నాకు క్లియర్ గా క్లారిటీగా అర్థమైంది. అదే నేను 1 మంత్ వెళ్ళాను అనుకోండి ఇంకా సింపుల్ గా వర్కౌట్స్ అన్ని చేసేయగలను. అదే 1 ఇయర్ వెళ్తే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు, ఇంకా పర్ఫెక్ట్ గా చేయగలను. జిమ్ కి వెళ్ళి వర్కౌట్స్ చేయడం అది నాకు పెద్ద విషయమేం కాదు. ఇంకా నీ విషయానికి వస్తే ఇన్‌స్టాగ్రామ్ లో నువ్వు కూడా రీల్స్ చేస్తున్నట్టున్నావు కదా, మరి రీచ్ అని రావట్లేదు. ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ చేసేయడం అంత సింపుల్ అయితే నువ్వు కూడా చేస్తున్నావు కదా, నువ్వు కూడా తెచ్చుకో మంచి రీచ్. ఈ 1 మంత్ లో మంచిగా రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి మంచి రీచ్ తెచ్చుకొని అప్పుడు నాకు కామెంట్ చేయి. అప్పుడు ఒప్పుకుంటాను నేను ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం చాలా సింపుల్ అని చెప్పి. అలా రీచ్ తెచ్చుకోలేకపోయావనుకో ఇంకెప్పుడు ఇలాగా ఇన్‌స్టాగ్రామ్ లో ఎవరికి కామెంట్ చేయకు. ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం మానేసి 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. కొత్తగా వర్కౌట్స్ చేసినప్పుడు స్టార్టింగ్ లో ఎవరికైనా సరే బాడీ పెయిన్స్ వస్తాయి. ఈ విషయం కూడా తెలియదా నీకు?